వెల్కమ్ టు అమ్మ రెసిపీస్. అమ్మ రెసిపీస్లో ఈరోజు గోధుమ రవ్వతో కేసరి ఎలా తయారు చేయాలో చూద్దాము. కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ మీడియం సైజ్ తీసుకున్నాను, 1 కప్పు, జీడిపప్పులు 6, కిస్మిస్లు కొద్దిగా, షుగర్ 1/2 కప్పు, నెయ్యి 1/2 కప్పు, వాటర్ 3 కప్పులు, ఇలాచీలు 2. ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత 3/4 కప్పు నెయ్యి వేసుకోవాలి. జీడిపప్పులు వేసుకోవాలి. వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. దోరగా ఫ్రై అయ్యాయి. వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకున్నాము. అలాగే కిస్మిస్లను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. వీటిని కూడా వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాము. అదే ప్యాన్లో ఈ గోధుమ రవ్వను కూడా వేసుకొని వేయించుకోవాలి. కొంచెం దూరగా వేయించుకుంటే బాగుంటుంది. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. గోధుమ రవ్వ ఏ కప్పుతో అయితే తీసుకున్నానో దాంతోనే 3 కప్పులు వాటర్ వేసుకోవాలి. 3 కప్పులు వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసి కలుపుకున్న తర్వాత దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు రవ్వ అంతా ఉడికే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, రవ్వ అంతా బాగా కుక్ అయిపోయింది. సో ఇప్పుడు ఇందులో షుగర్ వేసుకోవాలి. ఇలాగా షుగర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని దీన్ని మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే. ఫుడ్ కలర్ వేసినాక ఒకసారి బాగా కలుపుకోవాలి. పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేస్తున్నాను. చివరిగా యాలకుల పొడి వేసుకుందాము. అలాగే కిస్మిస్లు, జీడిపప్పులు కూడా అలాగే మిగిలిన 1/2 కప్పు నెయ్యి కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేసినాక ఒకసారి కలుపుకున్నాము. ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ కేసరి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చివరిగా దీన్ని జీడిపప్పు కిస్మిస్ తోటి గార్నిష్ చేసుకుందాము. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ కేసరి రెడీ అయిపోయింది. సో మరిన్ని వంటల కోసం అమ్మ రెసిపీస్లో సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ.